అందరికీ నమస్కారం. నేను మీ సదాశివయ్య. ఇప్పుడు మనం చూస్తున్న ఈ క్యూట్ బ్లాకీ స్నేక్, కామన్ క్రైట్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో, తెలుగులో కట్లపాము అంటారు, తెలంగాణ ప్రాంతంలో నూనె కట్లపాముగా పిలుస్తూ ఉంటారు. సో అయితే ఈ పాముని ఐడెంటిఫికేషన్ చేయడంలో, గుర్తించడంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఎంత ఈజీగా కట్లపామును మనం గుర్తుపట్టవచ్చు అనేది ఇక్కడ చూద్దాం. సో కట్లపాము ఎప్పుడు కూడా ఫుల్ బ్లాక్ కలర్లో ఉంటుంది. దాని మీద తెల్లని చారలు, రెండు చారలు పక్కపక్కన జతలుగా ఉంటాయి. చెప్పాలంటే వెంకటేశ్వర స్వామికి 2 నామాలు ఎలాగా పక్కపక్కన ఉంటాయో ఆ విధంగా ఉంటాయి. అది ఒక ముఖ్య లక్షణం. రెండవ లక్షణం, దీని పృష్ఠతలం మీద ఒక పెద్ద పొలుసు షడ్భుజాకారంలో ఉంటుంది. సో ఈ రెండింటిని చూసి మనము ఇమ్మీడియట్గా ఇది కట్లపాముగా మనం గుర్తించవచ్చు. అయితే వయసును బట్టి దీని మీద ఉన్నటువంటి ఈ చారల సంఖ్య తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఒకవేళ వయసు ఎక్కువగా పెరిగితే తల నుంచి మొండెం వరకు, ఇంకా కింది భాగం వరకు మచ్చలేవీ లేకుండా లేదా చారలేవీ లేకుండా ఉంటాయి. తోక వైపు భాగాన మాత్రమే ఎక్కువగా ఉంటాయి. కానీ చిన్న వయసులో ఉన్నప్పుడు తల నుంచి స్టార్ట్ అయి నడుము వరకు కొద్దిగా తక్కువ సంఖ్యలో ఉండి, నడుము నుంచి ఎక్కువ సంఖ్యలో మనకు ఈ రెండు చారలు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి కట్లపాముని ముఖ్యంగా గుర్తుపట్టే లక్షణం. తర్వాత ఇది కరిచినప్పుడు మనకు నొప్పి కానీ వాపు కానీ ఉండదు, ఒక్క చుక్క కూడా రక్తం రాదు. కాబట్టి మన ప్రాంతంలో దీన్ని నాకుతుంది అని అంటూ ఉంటారు. ఏ పాము నాకినా ఎటువంటి ఇబ్బంది కాదు, కరిచినప్పుడు మాత్రమే అవుతుంది. ఇది నొప్పి రాకుండా ఉండడానికి ముఖ్య కారణం ఏంటి అంటే దీని యొక్క కూరలు చాలా సన్నగా ఉండడం. చిన్న పాములకైతే మరి 1 మిల్లీమీటర్ లోపల, పెద్ద పాములకైతే మ్యాక్సిమం ఒక 1 to 2 మిల్లీమీటర్ సైజు ఉండడం వల్ల పెద్దగా నొప్పి రాకుండా ఉంటుంది. ప్రజలు ఎవరైనా ఈ వర్షాకాలంలో మీ ఇంటి దగ్గరికి పాములు వస్తే, మీ ఇంట్లోకి పాములు వస్తే దయచేసి మాకు తెలియజేయండి. ఇక్కడ నెంబర్ డిస్ప్లే చేస్తాం. వాటిని చంపడానికి వెళ్ళి మీ విలువైన ప్రాణాలను తీసుకోవద్దు. అదేవిధంగా సృష్టిలో ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది కాబట్టి వాటిని కూడా మనం బతకనిద్దాం. వాటి వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. సో కాబట్టి సర్పో రక్షతి రక్షితః. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సదాశివయ్య.